అంతగాక యూరియా ఎగబెట్టడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రెండు రైతు వ్యతిరేక ప్రభుత్వాలే. ఇద్దరూ కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ యాప్లు మ్యాప్ల పేరిట యూరియా సరఫరాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. పోయిన వానకాలంలోనే యూరియా దొరకక 2020 కొనుకొచ్చి 20 40 ఒక్కొక్కటి 900 బస్తా 1000 రూపాయలకు బస్తాలు తెచ్చేసుకునే పరిస్థితి వచ్చింది రైతులకు. కొంతమంది రైతుల పంటలే ఖరాబ్ అయిపోయినాయి. రైతులు రోడ్ల మీద నిలబడితే ప్రభుత్వాన్ని తిడుతున్నారని, రైతులు ప్రభుత్వం మీద తిరగబడుతున్నారని ఇప్పుడు కొత్తగా ఈ యాప్ మ్యాప్ పాలసీ తెచ్చింది. అంటే రైతులు ఒక దగ్గర జమ కావద్దు, ఇక రైతులకు యూరియా ఇచ్చేది లేదని చెప్పగానే చెప్పి ఈ యాప్లు మ్యాప్ల కథ తెచ్చేది. చాలా గ్రామాల్లో సిగ్నల్ ఉండవు, చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్లు ఉండవు. గిరిజన గూడాల్లో లంబాడి తండాల్లో రైతులకు చాలా ఇబ్బంది ఉంటుంది. చాలా మంది రైతులకు ఇప్పటికీ కొంతమందికి పట్టా పాస్ పుస్తకాలు లేవు, కోర్టుల్లో కేసులున్నాయి, అన్నదమ్ముల మధ్య పంచాయతీ ఉన్నది, సాగు చేస్తున్నారు కానీ భూమి కాయిదాలు లేవు. మరి అలా వాళ్ళకి యూరియా ఇయ్యవైగా? నువ్వు కాగితం ఉంటేనే, పాస్బుక్ ఉంటేనే, యాప్ ఉంటేనే ఇస్తా అంటున్నావు. కోర్టు పంచాయతీ ఉన్నది, అన్నదమ్ముల పంచాయతీ ఉన్నది, తండ్రి బిడ్డల పంచాయతీ ఉన్నది. సాగు భూమి మీద మోక మీద ఉండి సాగు చేస్తున్నారు కానీ కాగితం లేదు, సాదా బైనామా ఉన్నాయి. వాళ్ళందరి పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళందరికీ యూరియా ఇవ్వకపోతే వాళ్ళు పంట సాగు బంద్ చేయాలనా? ఆ రైతులను రోడ్డు మీదకి తెస్తావా? వ్యవసాయం బంద్ చేయమంటున్నావా రేవంత్ రెడ్డి? ఒక ఆలోచన ఉండాలి కదా. ఒక పాలసీ తెచ్చేటప్పుడు దాంట్లో ఉన్న సాధక బాధకాలేంది, ఇబ్బందులేందో కనీస అవగాహన ఉండాలనా లేదా? ఏది పట్టారే తుగ్లక్ లెక్క